బాపట్ల జిల్లా పర్చూరు పట్టణంలోని అద్దంకి నాంచారమ్మ కళ్యాణ మండప ప్రాంగణంలో నిర్వహించిన యోగాంధ్ర 2026 కార్యక్రమంలో కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలతో కలిసి ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు యోగా సాధన చేయటం వలన శారీరక దృక్పథంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది అని తెలిపారు. నేటి జీవన శైలిలో పెరుగుతున్న ఒత్తిళ్లను అధిగమించేందుకు యోగా దివ్య ఔషధంలా ఉపయోగపడుతుంది అని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లవన్న, యోగాంధ్ర నేషనల్ అధికారి చంద్రశేఖర్, డిఎంహెచ్ఓ విజయమ్మ, డిసిహెచ్ఎస్ పద్మావతి, ఆర్డీఓ హరికుమార్, తహసీల్దార్ బ్రహ్మయ్య మరియు జిల్లా అధికారులు, మండల స్థాయి సిబ్బంది పాల్గొన్నారు. Close at the right side, down down. Again, right now, see breathing. The third time, I start this one. Okay, the next one is primary pranayama. Sarve. షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు వెంకటేశ్వర స్టాఫ్ అని ప్రజలందరికీ కూడా ఆరోగ్యం బాగుందా, ఏ రోజుకి టీకాలు వేసుకోవాలని ఆలోచన వేసుకుంటారా, గర్భంలో ఎలా ఉన్నారు, ఇవన్నీ చెక్ చేస్తే ఆరోగ్య శాఖ సిబ్బంది ఫస్ట్ యోగా చేసి ఒక ఎగ్జాంపుల్ ఉంటారు. అంటే మీరు ఇంటికి వెళ్ళినప్పుడు లేదా మీ దగ్గర ఎవరైనా స్టాఫ్ వచ్చినప్పుడు వాళ్ళు రకరకాల ఇబ్బందులు చెప్తే ఇది యోగాలో దీనికి ఒక సమాధానం ఉంది అని మీకు చెప్పగలుగుతారు. సో కాబట్టి ఆరోగ్య శాఖ సిబ్బందులు అందరూ కూడా నేను హ్యాబిట్ అనేది చేయాలని కోరుకుంటున్నాను. నేనైతే రోజు ధ్యానం చేస్తాను. అంటే ఒక గంట పొద్దున లేచిన వెంటనే కానీ నైట్ పడుకునే ముందు 1 hour గైడెడ్ మెడిటేషన్ చేస్తాను. నేను ఎంబీబీఎస్ చదువుతున్నప్పటి నుంచి కూడా చేస్తాను.